హాయ్ అండి. మా ఊరికి దగ్గరలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటే వెళ్ళాము. బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే సో లాస్ట్ డే వెళ్ళామండి. కానీ అంత రష్ అనిపించలేదు, ఖాళీగానే ఉంది టెంపుల్ మాత్రం. కానీ గర్భగుడి మాత్రం లాక్ వేసేసింది, 6కి తీసారంట. మేము 4కి వెళ్ళాము. ఇక్కడ అంతా చూపిద్దామని చూపిస్తున్నాను మీకు కూడా, మీరు కూడా చూడాలి కదా, అందుకని. మెయిన్ గేట్ నుంచి వచ్చాం కదా, అది మెయిన్ గేట్, ఇది రెండో గేట్ అండి. ఇక్కడ ఏదో వర్క్ చేస్తున్నారు, మా పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారు. ఇక్కడ జాయింట్ వీల్ అండి, అంతే తీసేస్తున్నారు, జాతర అయిపోతుంది కదా తీసేస్తున్నారు. ఇక్కడ చిన్న టెప్స్ ఉన్నాయి కదండి, అది కింద కోనేరు ఉంది. ఇప్పుడు ఇంతకుముందు లేదు, ఇప్పుడు బాగా కట్టించారు. మీకోసం నేను జూమ్ చేసి చూపిస్తాను. కిందాకి వెళ్ళట్లేదు, మా పిల్లలు వెళ్తే ఇంకా ఏ పిల్లలకండి వాటర్ ఇష్టం ఉండదు, తడిపేసుకుంటారు బట్టలు, అందుకని వెళ్ళట్లేదు. ఇది ఇంకో గేట్ అండి. ఇక్కడ మేడి చెట్టు అన్నీ ఉన్నాయి, బాగా అనిపిస్తుంది టెంపుల్. ఫస్ట్ సారి మేము వచ్చినప్పుడు ఇంత డెవలప్ లేదు, ఇప్పుడు బాగా చేశారండి. ఇట్లా ఈ టెంపుల్కి ఎదురుగ్గా స్వామివారు అమ్మవార్లు ఉంటారు. లాక్ వేసేస్తున్నారు, అక్కడ ఎదురుగ్గాను వచ్చేయండి టెంపుల్స్. ఇంకా ఇట్లా వెళ్తే తలనీలాలు ఇచ్చే ప్లేస్ అండి, తలనీలాలు ఇచ్చే వాళ్ళు ఇవ్వచ్చు. కింద ఎవరో స్వామివారు ఉన్నారు, విగ్రహం కట్టించి. ఆ చిన్న గృహ కూడా ఉంది, చూపిస్తానండి. నచ్చితే లైక్ చేయండి వీడియో అనేది. సో ఈ విగ్రహమేనండి. ఇటు సైడ్ రైట్ సైడ్ స్వామివారికి రైట్ సైడ్లో చిన్న గృహ ఉంది, ఇదేనండి గృహ. అక్కడ ఎందుకు రాళ్ళు పెడుతున్నారు, సెంటిమెంట్ అంట. మళ్ళీ పైకి వెళ్ళిపోయాం నేను పిల్లలు, అంతే. మళ్ళీ మెయిన్ గుడిలోకి వచ్చేసామండి. ఇక్కడ చిన్న అమ్మవారి విగ్రహం ఉంది, లోపల చిన్న గుడిలాగా. ఇంకో గేట్ అండి, ఇది మూడో గేట్. ఈ నుంచి కొంచెం నేచర్ అనేది బాగా కనిపిస్తుంది, ఆ ఊరు అంతా బాగా కనిపిస్తుంది. మళ్ళీ టెంపుల్లోకి వచ్చేసాం, మొత్తం తీసేస్తున్నారు, అంతే అండి.